రే గౌరవ్, నేను అటు వెళ్ళి వెతుకుతాను, నువ్వు అటు వెళ్ళి చూడు. వెళ్ళి. అలాగే అన్నయ్య. వాళ్ళేమో పాపని ఇవ్వమని రౌడీలకి చెప్పామంటారు, వీళ్ళేమో మనకు తెచ్చి ఇవ్వలేదు. అసలు ఎవరు నిజం ఎవరు అబద్ధం? అసలు పాప ఏమైనట్రా నాకేం అర్థం కావట్లేదు. హలో మృదుల. ఏమైంది మధు గారు? పాప గురించి ఏమైనా తెలిసిందా? లేదు మృదుల, ఇంకా ఏం తెలియలేదు. మేము వెతుకుతూనే ఉన్నాం మృదుల. నా పాప అత్తయ్య, వాళ్ళు చెప్పేది నిజమేనా? నిజంగా పాపను అప్పగించమని చెప్పారా? అయితే ఇంకా ఎందుకు పాపనివ్వలేదు? నాకెందుకో భయం వేస్తుంది అత్తయ్య. నా పాపకేం కాదు కదా? అమ్మయ్యా, ఇంకా చంపేస్తుందేమో అనుకున్నాను, వదిలేసింది. కొద్ది రోజులు ఎక్కడికైనా చెక్కేద్దాం. అన్నయ్య, వాడిని చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది. పాపని ఎత్తుకుపోయింది వాడే అనుకుంటా. అడుగుదాం పద. రేయ్ ఆగరా! రేయ్ ఆగో! రేయ్ ఆగరా! రేయ్ లేరా, లే. పాప ఎక్కడ? పాప ఎక్కడ? చెప్పు 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 చెప్పు. పాప ఎక్కడ? చెప్పు
చంపేస్తా నేను. చెప్పు. తెలీదు సార్, మా దగ్గర లేదు సార్, నన్ను నమ్మండి సార్. లేకపోవడం ఏంట్రా? నాటకాలు ఆడుతున్నారా? పాపను ఎత్తుకుపోయింది మీరే కదా, చెప్పండి. చెప్పు. ఎత్తుకుపోయింది మేమే సార్, కానీ మా దగ్గర లేదు సార్, మిస్ అయిపోయింది. ఏయ్, నాటకాలు ఆడుతున్నావురా? మళ్ళీ ఆ ఎలువర్సి ఏమైనా చెప్పిందా? మర్యాదగా మా పాపను నాకు ఇచ్చేసే, లేదంటే చంపా. సార్ సార్ సార్, మీకు దండం పెడతాను సార్, నేను చెప్పేది నిజం సార్. ఎక్కడ ఏ ఏరియాలో జరిగిందో చెప్పు, నిజం అబద్ధం నేను తెలుస్తాను. అదే సార్, మీరు వెతుక్కుంటూ ఒక చోటుకు వచ్చారు కదా సార్, అక్కడ ఒక కారు ఉంటే కాసేపు దానికి ఆనుకొని నిల్చున్నారు కదా, అదే కారు సార్. మీరు వెళ్ళాక పాపం తీసుకుందాం అనుకున్నాం సార్, కానీ కారు వెళ్ళిపోయింది. కాలం కలిసి రాకపోవడం అంటే ఇదే అన్నయ్య. విధి విచిత్రం అంటే ఇదే. ఇంతసేపు ఆ కారు దగ్గరే ఉన్నాం, కానీ తెలుసుకోలేకపోయాం. మిస్ అయిపోయాం అన్నయ్య. మిస్ కాలేదు గౌరవ్. ఆ టైంలో అక్కడ సీసీటీవీ ఫుటేజ్ దొరికితే కార్ నంబర్ తెలిసిపోతుంది కదా, పాప దొరికిపోతుంది గౌరవ్. ఆ మృదుల పాపను కార్ డిక్కీలో పెట్టారంట. ఆ నెంబర్ తెలుసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాం. తెలిస్తే పాప దొరికిపోతుంది మృదుల. మధు గారు తొందరగా తెలుసుకోండి. గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఫాస్ట్ గా వెళ్ళండి. అలాగే మృదుల. పదరా. అత్తయ్య, పాపనేదో కారులో పెట్టారట. కారు దొరికితే పాప దొరికిపోతుంది. దొరుకుతుంది కదా అత్తయ్య? దొరుకుతుందమ్మా. మనం ఎవరికి ఏం అన్యాయం చేశాం చెప్పు, తప్పకుండా దొరుకుతుంది. ఇప్పుడు ఒక దారి అయితే దొరికింది మృదుల. తప్పకుండా పాప దొరుకుతుంది. ఇందులో ఏ కారో సరిగ్గా చూసి చెప్పు. సార్, అది నిన్న జరిగింది. నిన్నటి ఫుటేజ్ చూడండి సార్. సరిగ్గా చూసి చెప్పు, ఏ కారో అది? అదే అదే కార్ సార్. నెంబర్, కార్ నెంబర్ చూడండి. వెళ్ళిపోయింది సార్, అదే. థ్యాంక్స్ సార్. ఇప్పుడు ఈ కార్ ఎవరిదో కనుక్కోవాలి. మీరేం కంగారు పడకండి. మిగతా సిగ్నల్స్ దగ్గర కూడా ఫుటేజ్ చూసి కారు చివరికి ఎక్కడ చేరిందో నేను చూసి మీకు ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మేము కార్ డీటెయిల్స్ కనుక్కుంటాం. ఈలోగా తెలిస్తే మాకు ఫోన్ చేసి చెప్పండి. మా ఫోన్ నెంబర్ ఉంది కదా? ఉంది సార్, ఫోన్ చేస్తాను. థ్యాంక్స్ సార్. అన్నయ్య, తొందరగా వెళ్దాం, పద పద.
సార్ చెప్పండి సార్, ఏమైనా తెలిసిందా? తెలిసింది సార్, కారు ఇప్పుడు ఉప్పల్ చేరుకుంది. అవునా సార్? కరెక్ట్ లొకేషన్ ఏమైనా తెలిసిందా? తెలిసింది సార్, కానీ ఆ కారు అక్కడ ఎంతసేపు ఉంటుందో తెలియదు. మీకు ఆ లొకేషన్ పంపిస్తున్నాను, మీరు ట్రై చేయండి. ఈలోగా అక్కడ స్టేషన్కి ఇన్ఫామ్ చేస్తాను. మా వాళ్ళు కూడా ఆ కారు పట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, త్వరగా పంపండి. అన్నయ్య ఎక్కడుంది? ఉప్పల్లో ఉందంట్రా, లొకేషన్ పంపించాడు. ఏమయ్యో, ఎక్కడో బెట్టేడి వినిపిస్తుంది. అవునే, ఎక్కడ అనిపిస్తుంది? కారు డిక్కీలోంచి ఏడు వినిపిస్తుంది ఏంటయ్యా? అక్కడ చూసినావా వాడి వాలకం? అయ్యో పాపం అయ్యా, బిడ్డను కాపాడాలయ్యా. సప్పుడు చేయమాక, మనం వెనక నుంచి వెళ్ళి పాపం తీసుకెళ్దాం. మెల్లగా తీయ్యా, ఎవరో చూడకుండా. ఏ తల్లి కన్న బిడ్డ పాపం. అన్నయ్య లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. గౌరవ్, నువ్వు అటు వెళ్ళి చూడు, నేను అటు వెళ్ళి చూస్తాను.
ఈ వేళ చూడంగా ఈ వేళ పుట్టావు. Hey, 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 hey! హే మా పాపేది ఏది? పాపేది పాప చెప్పు. ఏం చేసావు పాప ఎక్కడ పాప ఎక్కడ చెప్పు పాప పాపను ఏం చేసావు హే పిచ్చారా మీకు? ఏ పాప ఎవరిని అడుగుతున్నారు? కార్లు ఏమైనా ఉంటే కొట్టేద్దాం అనుకుంటున్నారా? పాపేదిరా చెప్పరా పాప ఎక్కడ పాపేది పాప ఉండాలి కదా లోపల చెప్పు పాపను ఏం చేసావు కొడతారేంటి? రేయ్, కొట్టడం కాదు చంపేస్తాను. మర్యాదగా పాప ఎక్కడుందో చెప్పు. ఏ పాప సార్? నాకు నిజంగా ఏ పాప గురించి తెలియదు సార్. రేయ్, నీ కారు డిక్కీలో పెట్టిన పాప నీకు తెలియకుండా పోవడం ఏంట్రా? మర్యాదగా చెప్పు.